రుణమాఫీ అబద్ధాలు 6 గ్యారెంటీలు అన్నారు. ఏ గ్యారెంటీ వారంటీ లేకుండా చెప్పిండ్రు. ఎంతసేపటికి 9వ తారీఖు రుణమాఫీ చేసేస్తాం, ఈ రోజు కూడా తీసుకోండి మీరు రుణాలు బ్యాంకులకు పోండి తొందరగా అన్నాడు. ఈరోజు ఆక్షన్లు అవుతా ఉన్నాయి, అయినా దిక్కులేదు. కొన్ని సోషల్ మీడియాలో చూసినాం మనం, ఒక్కొక్క బ్యాంక్ మేనేజర్ వచ్చి పోయి రేవంత్ రెడ్డి గారు చెప్పుకోపో మేమైతే డబ్బులు కట్టాల్సిందే లేకపోతే మేము ఆక్షన్ వేయాల్సిందే అంటా ఉన్నారు. రేపు ఒకటే, బీజేపీని గెలిపిస్తే చెవులు బట్టి మీరు చెప్పిన వాటిని చేపియగలుగుతాం. మీరు చెప్పిన వాటిని వాళ్ళకు కూడా సురుకుంటుంది. అవును మేము చెప్పినవి చేయలేదు కాబట్టి ఈరోజు ఇచ్చిండ్రు, రేపు ఖచ్చితంగా చేయాలని చెప్తాం. ఇది ఒకటే కాదు, ఇలా 500 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు కింటాలకి, దాన్ని అంతు లేదు, ఇంతవరకు కొనే దిక్కు లేదు. మన జిల్లాలో 2 మంత్రులుండి 1000 ఎకరాలు ఎండిపోతున్నా కృష్ణానదిలో నీళ్లుండా ఇయ్యలేకని అసమర్థులు వీళ్ళు ఎంతసేపటికి మాకు మా భార్యలకి మా తమ్ముళ్ళకి పదవులు కావాలనుకుంటారు కానీ జనాలకు మంచి కావాలనుకుంటారు కాదు. అందుకే ఈ నల్లగొండ జిల్లాలో ఉన్న కుటుంబ పాలనలు పోవాలా. సాధారణ వ్యక్తి అలా ఎట్లయితే టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రి అయిన మోడీ గారు చేపట్టి అలా తనకి ఈయనకి ఏం కావాలని తెలుసు. అందుకని గ్రౌండ్లో ఉన్నోళ్ళు కావాలా, వాళ్ళకి కొత్తగా అధికారం రావాలా. దాంతోపాటు రేపు బీజేపీ అధికారంలోకి వస్తే ఈ పనులన్నీ కూడా చేయగలుగుతాం. వాళ్ళు ఇచ్చిన స్కీములను అమలు చేయగలుగుతాం. ఈరోజు రాష్ట్రానికి రావాల్సిన వాటిని, దేశంలో ఉన్న ఏదేదైతే పథకాలు ఉన్నాయో పథకాలను కింది దాకా తీసుకుపోగలుగుతాం.